బిఎన్బి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు ఈ 23 ఇంకా కొద్దిగా రోజుల్లో వెళ్ళిపోతుంది, 24 వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం, మాకు తెలియదా అంటాం. కానీ మీకు తెలియని ఒక విషయం చెప్తున్నా. 24 ఈజ్ ఏ గ్రేట్ ఇయర్ ఇన్ ద ఎంటైర్ యువర్ లైఫ్. ఎందుకంటే 1930లో జరిగిందంట. ఇది మనకు తెలీదు, అప్పుడు తెలీదు. రెండో ప్రపంచ యుద్ధం ఇవన్నీ జరిగినాయి, XYZ ఇవన్నీ మనకు తెలియదు అప్పుడు. కానీ ఈవేళ దరిదాపుగా 50 దేశాల్లో ఎలక్షన్ జరుగుతుంది. తలరాతలు మారుస్తుంది 50 దేశాలు తలరాతలు. నమ్ముతారా మీరు? ఒక్క భారతదేశంలోనూ, ఒక ఆంధ్రప్రదేశ్లో, ఒక తెలంగాణలో, ఒక రాజస్థాన్లో, ఒక ఛత్తీస్గఢ్లో, లేకపోతే ఒక ఇది ఢిల్లీలో ఇలా కాదు. మొత్తం అమెరికా, జపాన్, చైనా, రష్యా, టోక్యో, ఇటలీ అట్లా తీసుకొని వెళ్ళిపోతుంటే, టిబెట్, చైనా ఆక్రమిత టిబెట్, చైనాలో ఇలా చూసుకుంటే దరిదాపుకి 50 దేశాలు. ఈవెన్ మన పక్కన పాకిస్తాన్ కూడా, అది కూడా ఎలక్షన్ 24 జరుగుతుంది. జనవరిలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు కంటిన్యూస్గా 50 దేశాల్లో కంటిన్యూగా ఎలక్షన్. అంటే ఎంటైర్ ది ఇయర్ ఎలక్షన్ జరుగుతుంది. అందుకనే ఈ ఇయర్ని ఎలక్షన్ ఇయర్ అంటున్నారు. అది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు రాజ్యాధికారాన్ని సాధిస్తారో తెలియదు. మోడీయా లేదా అక్కడ యూపీఐయా లేదా ఇంకేదో XYZ. కానీ మోడీ ఏమో మేమే గెలుస్తాం అంటున్నాడు. కానీ మోడీకి మూడోసారి అంత సీన్ లేదు అంటున్నారు మిత్రపక్షాలు. ఈయన మొండి చెయ్యి వైఖరిని మొట్టికాయలు పెడుతున్నారు ప్రజల్ని అని ప్రజల్లో మార్పు వస్తుంది. మోడీ పథకాలు బాగానే ఉండొచ్చు, కానీ మొట్టికాయలు మోత మోగిస్తున్నాడు. తలంతా బొప్పులు కట్టేస్తుంది. నిమిషానికి ఒక మొట్టికాయ, రోజుకు ఒక మొట్టికాయ, రోజుకు ఒక అవ్వారు. ఈ మొట్టికాయలు తట్టుకోలేని మారుడు తల్లి ప్రేమలాగుంది. మారుడు తల్లి అన్నం పెట్టమని టకామనోడు మొట్టికాయ పెడుతుంది. అమ్మ నేను సినిమాకి వెళ్తా టకామనోడు పెడుతుంది. అమ్మ నాకు జడే అంటే టకామనోడు పెడుతుంది. అట్లాగా కథలబాబు సరిగ్గా ఉండాలి. అట్లా రకరకాలుగా మోడీ డిమానిటైజేషను, GST, మన ఇంకేంటిది బేటీ బచావో, ఇట్లా నీకు తెలియని బోల్డ్ పథకాలు ఉన్నాయి. రైస్ ఇవ్వడం, అన్నదాత, చాలా పథకాలు. ఇవన్నీ ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన రంగులు రూపులు మార్చేసి తన పేర్లు మార్చేసుకొని నేను అంటున్నాను కళ్యాణ్ లక్ష్మి అయ్యని, బేటీ బచావో, బేటీ షాదీ అని రకరకాల పథకాలు కేంద్రం పెడుతుంటే అవన్నీ తీసుకొచ్చి స్టేట్లేమో మేము పెట్టామని చెప్పి వీళ్ళు పథకాలని పేర్లు మార్చుకొని వీళ్ళు పెడుతున్నారు. అయితే మనకు అనవసరం, ఎందుకు కేంద్రం అధికారంలో లేం మనం, మన రాష్ట్ర అధికారంలో ఎందుకు రోజు ఎత్తే చెత్త మన చెవుల్లో జోరీగల తలపోటు వచ్చేస్తుంది. కేంద్రం నిర్దేశిత ప్రకారంగా మాకు మూడో ఇది వచ్చింది, మూడోసారి స్టేటస్ వచ్చింది మేము. కాబట్టి మీరందరూ కూడా
చెత్త రోడ్ల మీద వేయొద్దు, మాకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి రోజు ఇదంతా మైకులు పెట్టి హోరెత్తించేస్తారు. మీకు తెలియందేం కాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దయచేసి ఈ ఎలక్షన్ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎలక్షన్లు తప్పవు. మీరు సెలక్షన్ చేసుకోండి. ఎలక్షన్లు మనకి ఏమైనా పర్వాలేదు, సెలక్షన్ మాకు ముఖ్యం. మీరు ఎవరు కావాలి సెలక్షన్ చేసుకొని పెట్టుకోండి ముందే. లేదు డబ్బులు ఇచ్చారు పథకాలు ఇచ్చారని మీరు మార్చుకోవద్దు మనసుని. సెలక్షన్ చేసుకోండి. సెలక్షన్ ఎన్ని క్యాంపెయిన్లు చేశారు కాదు, మీ సెలక్షనే కరెక్ట్. అది గుర్తుపెట్టుకోండి సోదరులారా. దయచేసి డబ్బులకి ఇంక దేనికో మీ ఓటుని అమ్ముకోవద్దు. మీ పవర్ అమ్ముకుంటే మీ చేతిలో మీ ఆయుధాన్ని మీరు వదులుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ లైక్ కొట్టండి.